ఒకరోజు వేగంగా కదిలే కాళ్లజెర్రి రాజకుంభితో, మిత్రమా రాజకుంభి, నీ నడక చూస్తే ఆశ్చర్యం వేస్తోంది. ఇంత నెమ్మదిగా నడుస్తున్నావు. ఎప్పుడైనా అడవి అంటుకుంటే ఏం చేస్తావు? ఏమైపోతావు? అని అడిగింది. మిత్రమా జెర్రీ, నీ అంత కంగారు నేను పడను. అడవి అంటుకుంటే ఆ మంటలు నా దాకా వస్తే గదా భయం. గుట్టలు దాటి, నెర్రలు దాటి, చెట్ల గుబుర్లు దాటి వచ్చేలోపే ఆ మంటలు ఎక్కడో ఒకచోట ఆరిపోక చేస్తాయా? అవన్నీ దాటుకొని నా దగ్గరకు వచ్చేదెప్పుడు? నన్ను చంపేదెప్పుడు? అని పరిహాసం చేస్తూ తన బద్ధకాన్ని చాటుకుంది. అలాగే సోమరితనం ఆవరించినవాడు కూడా ఇది జరుగుతుందా పాడా అంటూ ప్రతిదాన్ని తేలికగా లెక్కించుకుంటాడు. అందుకే ఇలాంటి వారి మనస్సును పాచిపట్టిన నీటితో పోల్చాడు బుద్ధుడు. నెమ్మదిగా కదిలి కదలకుండా ఉండే నీటిలో పాచిపట్టి పేరుకుపోతుంది. ప్రవాహంలో పాచి ఉండదు. మనసును ఆవరించే నాలుగో అవరాధం విశ్రాంతి లేకపోవడం. అవిశ్రాంతంగా మనసుతో పనిచేయించడం.